ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం తీసుకుందాం. స్తోత్రం 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 నాయన. కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధుడా మీ కొందనాలు. జీవాధిపతి మీ స్తోత్రాలు నాయన. నా ప్రభా ఈ 2వ దినము ఈ మీటింగ్స్లో నా ప్రభా మీ కృప తోడుగా ఉంచి అయా మీరు బలపరిచి నీ సేవకుల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీ కృప తోడయ్యుండి మీరు ఎక్కల చాటున భద్రపరిచి నా ప్రభా అయా నా తండ్రి నీ దైవజనుల ద్వారా తండ్రి ఉన్నతమైన శ్రేష్టమైన దీవెనలు అందిస్తూ సంఘమును మీరు బలపరుస్తూ ఉన్నారు. ఈ 3 దినాల మీటింగ్స్లో నా ప్రభా సాయంకాలములలో నా ప్రభా నాయనా మీ దూతల చేత బలపరచుచు మీ ఆత్మ చేత బలపరచుచు అయా మీరు ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రమయ్యా. ఇప్పుడు ఈ సమయమందు నా ప్రభా మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు. మీరు చెదపరిచిన వాక్యము నీ దాసుల ద్వారా మాట్లాడబోచున్న దేవా అయా నీ దాసులు మాట్లాడుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనట్లుగా మీ కృప చూపించండి తండ్రి. ఈ స్థలము ఈ ప్రాంగణం అంతటిని కూడా మీ దూతలు సంచరిస్తూ బలమైన కార్యములు నా ప్రభా ఈ స్థలములో మీరు జరిగిస్తున్నందుకే నీ స్తోత్రాలయ్యా. అయ్యా 2వ దినమును కూడా నా ప్రభా అయ్యా నా తండ్రి మీరు తోడయుని నడిపిస్తూ ఉన్నారు నా ప్రభు. ఈ 3 దినములు నా తండ్రిని దాసులను మీ ఆత్మ చేత బలపరచి తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలమందు సంచరించుచు సేవకులను సంఘమును దూర ప్రాంతముల్లో వచ్చినటువంటి దేవుని పిల్లలను ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ ఆహారమును సిద్ధపరిచి అందించి మీరే మాట్లాడి మహిమ పొందమని వేడుకుంటూ ముందున్న సమయమును మీ కృపగల హస్తములకు అప్పచెప్పుకొనుచు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి పుణ్యనామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం. ఒకసారి ముఖర్జీ గారు అని పాస్టర్ గారు కలకత్తా నుంచి వచ్చారు. అయ్యగారితో పాటు తర్జుమా చేస్తానికని వినకొండ వెళ్ళటం జరిగింది. ఆ రాత్రి కూటం అయిపోయింది. తెల్లారి పొద్దునే అప్పుడే మేము నిద్రలు వేస్తున్నాం. ఫోన్ వచ్చింది అయ్యగారికి, ముఖర్జీ అయ్యగారికి ఫోన్ వచ్చింది. ఎత్తటంతో ఆమె ఏడుస్తుంది, బిగ్గరగా కేకలేసి ఏడుస్తుంది, ఏడుపు వినపడుతుంది. ఏంటానని పక్క బెడ్లో పడుకున్నా. నేను లేచి అలాగే వింటూ ఉన్నా. ఏమైందమ్మా, ఏం జరిగింది చెప్పు అంటే, అయ్యగారు 7 ఏళ్ళు పెళ్ళై 7 సంవత్సరాలు గడిచిపోయింది, పిల్లలు లేరు. ఆ కూటంలో ఒకేసారి వచ్చి యేసు ప్రభు దాసుడు ముఖర్జీ గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అంటే వచ్చా. ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. అదే ఆఖరు. నాకు గర్భం కన్ఫామ్ అయింది. నెలలు నిండుతూ ఉన్నాయి. అప్పటిదాకా పుట్ట చుట్టూ తిరిగాను, పాలు పోసాను, పూజలన్నీ చేశాను, ఏమీ ఫలితం లేదు. ఒకే ఒక చిన్న ప్రార్థన మీ ద్వారా చేయించుకున్నాను, గర్భం వచ్చింది. వచ్చినటువంటి గర్భం ఈరోజే ఉదయం 5 గంటల సమయంలో ఆ బిడ్డ పుట్టి 1 గంట సేపు ఉన్నాడు. చక్కటి బాబయ్య చచ్చిపోయాడండి. అందుకని మీరు గుర్తొచ్చి ఈ దుఃఖ సమయాన నీకు ఫోన్ చేశాను. అదేంటి, వాగ్దానం చేసిన దేవుడు
మాట ఇచ్చిన దేవుడు నిలబెట్టుకున్నాడు, గర్భమిచ్చాడు. గర్భఫలం పుట్టిన గంటకే బిడ్డ చచ్చిపోయాడా? అవునయ్య గారు. ఏం జరిగింది? మధ్యలో ఏమైనా చేసావా? దేవునికి విరోధంగా ఏమైనా తప్పు చేసావా? నేనేం తప్పు చేయలేదండి. మరి ఎందుకు? ఆలోచించు. ఏదో జరిగింది. వెనక మరలా మానేసిన విడిచిపెట్టినటువంటి పూజలు ఏమైనా చేసావా అంటే అదొక్కటేనండి జరిగింది. అట్టట్టు చూసావు. గర్భం వచ్చింది కదా, 7 నెలలు వచ్చిన దాకా బాగానే ఉంది. అక్కడి నుంచి మా అత్త ఒప్పుకోవాలా. ప్రార్థన లేదు, కీర్తన లేదు. నాగేంద్రుల స్వామికి పుట్టకు పూజ చేయాల్సిందే, పుట్ట చుట్టూ తిరగాల్సిందే, దానికి పాలు పోయాల్సిందే అని 7వ నెల గర్భిణి దగ్గర మొదలుకొని నా నిష్టని, నా నియమాన్ని భంగం చేసి పొట్ట చుట్టూ తిప్పిందండి. ముందుగానే చెప్పేసింది మా అత్త. ఎదవేశాలు వేయగాకు, చర్చికి వెళ్తున్నాను కాబట్టి యేసు ప్రభు పేరు పెడతాను అది ఇదని అన్నావంటే చెప్పు దిగుద్ది. నాగేంద్ర స్వామికి ఎప్పటి నుంచో పూజ చేస్తున్నాం కాబట్టి నాగేంద్రుడి స్వామి ఇచ్చాడు ఈ పిల్లోడిని, అందుకని నాగరాజా అనే పేరు పెడతా. నువ్వు ఇంకేం మాట్లాడగాక, మర్యాదగా కూర్చో. చర్చి లేదు, ప్రార్థన లేదు, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను చెప్పినట్టు అట్లాగా వినో అని చెప్పేస్తే ఏం చేస్తావు? గత్యంతరం లేక పుట్ట చుట్టూ తిరిగాను, మళ్ళా వెనకకి వెళ్ళి పూజలు చేశాను. పాస్టర్ గారు, అదే నేను చేసింది తప్పు. మాట ఇచ్చిన దేవుడు మాట నిలబెట్టుకున్నాడు, బిడ్డనిచ్చాడు. కానీ కొద్ది రోజులు పోతే నాగరాజు అని పేరు పెడతాదుగా, అందాకెందుకు లేని దేవుడు ముందే తీసేసుకున్నాడు. సారీ యేసయ్యా, క్షమించు, మరొకసారి నేను మరలా అలాంటి తప్పుడు పని చేయనని ఒప్పుకో. తిరిగి మరలా గర్భం ఇస్తాడు. ఈసారి ఎవరి మాటో విని, ఎవరు చేసినట్టో వేరే వాళ్ళు చెప్పినట్టో చేసి పోగొట్టుకోవద్దు అని వివరంగా చెప్పేస్తే సరేనయ్యా అని చెప్పేసి. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఆ నియమంలోనే ఉండాలి. యేసు ప్రభు బాగు చేసిన తర్వాత 38 సంవత్సరాలు పక్షవాయు రోగంతో బాధపడిన వ్యక్తిని బాగు చేశాడు. మరొకసారి సమాజ మందిరంలో కనిపిస్తే అంటున్నాడు, అయ్యా స్వస్థత పొందావు, మరింత ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపం చెయ్యొద్దు అన్నాడు. తర్వాత పాపాత్మురాలైన వ్యక్తిని వారెవరూ శిక్షించలేదా? రాళ్ళతో కొట్టి నిన్ను చంపలేదా? లేదండి. పాపం లేనివాడు ఎవడో మొదట రాయి వేసి చంపమంటే ఎవరు చంపలేదు కదా? చంపలేదండి. నేను కూడా రాయి వేసి నిన్ను శిక్షించను, కాబట్టి నువ్వు వెళ్ళు, కానీ ఇక మీదట పాపం చెయ్యొద్దు అని చెప్పి పంపించడం జరిగింది. కాబట్టి దేవుని మహాదయను బట్టి దయ్యం నుంచి విడుదల పొందిన, రోగం నుండి స్వస్థత పొందిన, దేవుని వాగ్దానం ప్రకారం అద్భుతం జరిగిన, మనం చేయవలసిన పని ఏంటంటే ఇక మరలా వెనక్కి వెళ్ళిపోయి వెనకటి దారికి వెళ్ళకూడదు. ఆమేన్. అయ్యగారు ప్రార్థన చేస్తారు, దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగులు స్వస్థత పొందుతారు, అద్భుతాలు జరుగుతాయి. కానీ తర్వాత వెనక దారికి వెళ్ళిపోయి మరలా పాపం చేస్తే ఏమైందంట? మరింత ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకనే ఎక్కువ కీడు రాకుండా ఉండాలంటే మరలా పాపం చేయకూడదు. ఒకసారి దెయ్యం నుంచి విడుదల పొందిన వ్యక్తి క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూ ఉండాలి, మందిరాన్ని మానుకోకూడదు. ఒక దెయ్యం వెళ్ళిపోతే ఇంకొక 7 తీసుకొస్తుంది. ఇదే మురికి దెయ్యం అనుకుంటే దానికంటే చెడిపోయిన ఇంకా 7 తీసుకొస్తుంది. అప్పుడు మొత్తం 8 దెయ్యాలు అవుతాయి. మొదటి బాధల కంటే కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగను. కాబట్టి అంతటి స్థితి రాకూడదు. ఒక దెయ్యం వదిలిపోయింది కదా అని వెనకట దారికి వెళ్ళి మరలా తప్పుడు పనులన్నీ చేస్తూ ఉంటే మొత్తం 7 దెయ్యాలు వస్తాయి. ఆ పాత చుట్టంతో కలుపుకొని 8 దెయ్యాలు పడతాయి. అప్పుడు బాధలు ఎక్కువ అవుతాయి, తట్టుకోలేవు. ఆ స్థితి రాకుండా ఉండటం కోసం ఏం చేయాలంట?
యేసుని గుండెలో చేర్చుకొని ప్రార్థన మానకుండా పాత పద్ధతులు విడిచిపెట్టి వచ్చిన ఆచారాలు అలవాట్ల వైపుకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటే యేసు ప్రభువే గుండెలో ఉంటాడు. ఆయన ఉన్నంత వరకు పోయిన రోగం రాదు, వెళ్ళిపోయిన దెయ్యం మళ్ళా రాదు. మరలా పాపం చేసావా తిరిగి మరలా కష్టాలు కొంచెచ్చుకుంటావు. ఆ స్థితి నీకు రాకుండుగాక. దేవుని మహాదయని బట్టి అయ్యగారు మధ్యాహ్నం ఈరోజు అద్భుతమైన ప్రసంగం విన్నాం. రాత్రి చాలా చక్కటి వర్తమానం విన్నాం. తర్వాత నిన్న పగలు చక్కటి సందేశాన్ని మనం విన్నాం. కొంతమంది పోగొట్టుకున్నారు, ఈరోజు కొంతమంది వచ్చారు. చక్కని అవకాశం దొరికింది, పోగొట్టుకోకుండా జాగ్రత్తగా శ్రద్ధగా వింటే తప్పకుండా ఆశీర్వదించబడతాం. పక్క వాళ్ళతో చెప్పండి, అయ్యగారు చెప్తున్న వాక్యం దేవుని వద్ద వచ్చే వర్తమానం శ్రద్ధగా విను, ఆయన చెప్పినట్టు చెయ్యి, అంతే అద్భుతం నీ సొంతం అవుతుంది. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు, అందువల్ల మరొకసారి రిపీట్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఈ అయ్యగారు తల మీద చేయి పెట్టడం, ప్రార్థన అంతా అయిపోగానే వచ్చి కొద్దిగా ప్రార్థన చేయండి, ఆయన చేత చేయండి అంటున్నారు. అయ్యా ఆయన తల మీద చేయబెట్టి, తెలుగు పాస్టర్ చేసిన తల మీద చేయబెట్టి ప్రార్థన చేయడు, అదేంటి మేము ఎంత దూరం నుంచి వచ్చాం, ఎంతసేపు కూర్చున్నాం, కొద్దిగా అట్ట తల మీద చేయబెట్టి ప్రార్థన చేయొచ్చుగా, ఆయన చేత చేయించు అంటున్నా. లేదు, చెయ్యడు. ఏ కారణం ఏంటంటే ఇప్పటికి చచ్చిపోయి బతికిన వాళ్ళు అయ్యగారి ప్రార్థన ద్వారా 29 మంది, 29 మంది చచ్చిన వాళ్ళు బతికారంటే దేవుడు ఈయన కాక ఇంకెవరు అయ్యి ఉంటారు అని చాలామంది ఏం చేస్తున్నారంటే ఆయన కాళ్ళకు మొక్కుతున్నారు. ఒరే బాబు, నేను మనిషిని ఆయన దేవుడిని కాదు, నన్ను మొక్కొద్దు, అసలు మీ తల మీద చెయ్యి పెట్టకుండా ప్రార్థన చేస్తా పోండి. చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఆయన చెయ్యి సలవ, ఆయన చెయ్యి వేడి, ఈయన చెయ్యి బాగుంటుంది అని ఆయన అంటున్నారు. నా చేతిలో సలవేమీ లేదు, నేను దేవుడిని కాదు బాబు అని చెప్పి ఆయన ఒకటే తీర్మానం చేశాడు, ఎవరి నెత్తిన నేను చెయ్యి పెట్టను, చెయ్యి పెట్టి ఎవరికి ప్రార్థన చేయను. కాకపోతే నేనేం చేస్తాను అంటే మీ తల మీద మీ చెయ్యి పెట్టుకోండి, మీకు బాధ అది ఏదైనా సరే మీకోసం ఇక్కడ నుండి ప్రార్థన చేస్తా అని ప్రార్థన అక్కడి నుండి స్టేజ్ మీద నుంచి చేసేస్తాడు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా స్వస్థత, అద్భుతం, విడుదల దొరుకుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి ఆయన ఏం చెప్పేది. ఏం పెద్ద పెద్ద సూత్రాలు, కష్టమైన పని ఏం చెప్పడు, కానీ గట్టిగా చప్పట్లు కొట్టండి అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలా? చప్పట్లు కొడతా ఉంటుంటేనే చాలు. మనం చప్పట్లు ఒక పక్క కొడతానే ఉంటుంటాం, ఒక్కొక్కటి దారిన సర్దుకుంటాయి, ఇటు సర్దుకుంటాయి. నీ రోగాలు, నీ నొప్పులు, నీకున్న బాధలు, పట్టి పీడిస్తున్న దయ్యాలు ఇటు సర్దుకుంటాయి, దారి చూసుకొని వెళ్ళిపోతాయి. తర్వాత చెక్ చేసుకోండి అంటాడు. నడవలేని కాలు నొప్పులు అయితే, చేయి నొప్పులు అయితే చూసుకోండి అంటాడు. చూసుకోవటం తగ్గిందా? తగ్గింది, అయితే సాక్ష్యం చెప్పండి. అంతే, చిన్న సెట్గా జాగ్రత్తగా వినది అర్థం చేసుకో, అర్థం చేసుకుని దాని ప్రకారం చెయ్యి, చెప్పినట్టు చెయ్యి చాలు, అంతే. లోబడు, నీ విధేయత ద్వారా నీ అద్భుతం నీ సొంతం అగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం, యేసయ్యకి చప్పట్లు కొడదాం. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. Hallelujah. స్వరం ఎత్తి పలకండి, హల్లెలూయా చెప్పండి. Praise the Lord. प्रभु की स्तुति हो. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. खड़े रहें. प्रभु की उपस्थिति में खड़े रहें. దేవుని సన్నిధిలో నిలిచే ఉండండి. मूसा ने इस्राएलियों से कहा, ఇశ్రాయేలీయులతో మోషే అన్నాడు, चुपचाप खड़े रहो. हाँ,
మౌనంగా నిలిచి ఉండండి అని ఇశ్రాయేలీయులతోటి మోషే చెప్పాడు. और यहोवा के अद्भुत काम को देखो. అప్పుడు యెహోవా యొక్క అద్భుత కార్యాలను కేవలం మౌనంగా నిలిచి ఉండి చూడండి. खड़े रहो నిలబడి ఉండండి. और परमेश्वर के काम को देखो. నిలిచి ఉండి దేవుని అద్భుత కార్యాలు చూడండి. प्रेज द लॉर्ड. దేవునికి స్తోత్రం. परमेश्वर बड़े बड़े काम करता है దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. और वो आपके जीवन में बड़े काम करने की सामर्थ्य रखता है. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. और उसने बड़े बड़े काम किए हैं. ఆయన గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన దేవుడై ఉన్నాడు. और वो अद्भुत काम करने की सामर्थ्य रखता है. అద్భుత కార్యాలు చేయటానికి ఆయన యొద్ద సామర్థ్యం ఉన్నది. मैंने जन्म के अंधों की आंखों को खुलते हुए देखा है. ఆ పుట్టు కుంటి వాళ్ళు పుట్టు గుడ్డివారు బాగుపడటం నా కల్లారా చూసా. मैंने जन्म के लंगड़ों को चलते हुए देखा है. పుట్టుకనుంటే కుంటివారు లేచి నడవటం నేను కల్లారా చూసా. मैंने मृतकों को जिंदा होते हुए देखा है. నేను చచ్చిపోయిన వారు తిరిగి బ్రతకటం నేను కల్లారా చూసా. और वो मृतकों को जिंदा करने की सामर्थ्य रखता है. మృతులను సహా సజీవులుగా లేవటానికి శక్తివంతుడై ఉన్నాడు. और वो आपके जीवन में अद्भुत काम करने की सामर्थ्य रखता है. ఆయన నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయటానికి సమర్థుడై ఉన్నాడు. जब यीशु इस दुनिया में था, ఎప్పుడైతే యేసు ప్రభు శరీరధారి ఈ లోకంలో ఉన్నాడు, एक दिन प्रभु यीशु मसीह ఒకానొక దినమున యేసు ప్రభు వారు एक गांव की तरफ जा रहा था. ఒక గ్రామం వైపు వెళ్తూ ఉన్నాడు. लूक चैप्टर 7 निकालें. లోకాసు వార్త 7వ అధ్యాయం తీసి చూడండి. जब यीशु एक गांव की तरफ जा रहा था, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గ్రామం వైపుగా వెళ్తూ ఉన్నాడో, और एक बड़ी भीड़ उस गांव से बाहर आ रही ఆ थी. గ్రామంలో నుంచి ఒక గొప్ప జన సమూహం ఊరు బయటకు వస్తున్నారు. लूक चैप्टर 7 वर्स 11. 7వ అధ్యాయం 11వ వచనం లోకాసు వార్త. నా యూనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను ఆయన ఆ, ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. వెలుపలకు మోసుకొని పోబడుతూ ఉండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. అతడు ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుసున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండెను. గట్టిగా చప్పలు కొడదాం. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. గట్టిగా చెప్పండి హల్లెలూయా. यहाँ पर दो प्रकार की भीड़ है. ఇక్కడ రెండు గుంపులు వారు మనకు కనపడుతున్నారు. एक भीड़ के अंदर जो गांव से बाहर आ रहे थे, एक मरा हुआ व्यक्ति है. ఊరు నుంచి గవిని వెలుపలకు వస్తున్న గుంపులో ఒక శవాన్ని మోసుకొని వస్తున్నారు. दूसरी भीड़ మరొక గుంపు ఉంది, जो गांव की तरफ आ रही है. ఆ గ్రామం లోపలికి ప్రవేశిస్తున్నారే ఆ గుంపు ఉంది. उसमें यीशु है. ఆ గుంపు మధ్యలో యేసు ప్రభు వారు ఉన్నారు. उसमें जीवन देने वाला है. వారిలో జీవం ఇచ్చేవాడు ఉన్నాడు. और जब यीशु आ रहा था, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ ఊరి లోపలికి వస్తూ ఉన్నాడో, दोनों तरफ से भीड़ आ रही है. రెండు వైపుల నుంచి రెండు గుంపులు వస్తున్నాయి. एक भीड़ गांव से आ रही है. ఒక గుంపు ఏమో ఊరు లోపల నుంచి ఊరు బయటికి వస్తున్నారు. एक भीड़ गांव की तरफ जा रही है. మరొక గుంపు వారేమో ఊరు వెలుపల నుంచి ఊరు లోపలికి వస్తున్నారు. और जो भीड़ गांव की तरफ जा रही है, ఒక గుంపు ఊరు లోపలికి వస్తున్నది. उसमें कौन है? ఊరు లోపలికి వస్తున్న గుంపులో ఎవరున్నారండి?
గట్టిగా చెప్పండి. ఊరు లోపలికి వస్తున్న గుంపులో ఎవరున్నారు? आज की भीड़ में कौन है? आज इस भीड़ में कौन है? ఈరోజు మన గుంపు మధ్యలో ఎవరున్నారు? ఎవరున్నారు? ఉన్నాడా లేడా? क्या विश्वास है? మరి నమ్మకం ఉందా? యేసయ్య ఈ గుంపు మధ్యలో ఉన్నాడనే నమ్మకం ఉన్నదా? जिस भीड़ में यीशु है ఏ గుంపులో యేసు ఉన్నాడో उसमें जीवन है। ఆ గుంపులో జీవం ఉన్నది. आमीन। గట్టిగా చెప్పండి ఆమేన్. जिस भीड़ में यीशु नहीं है ఏ గుంపులో యేసు లేడో वहां मृत्यु है। అక్కడ మరణం ఉన్నది. ओ विधवा का बेटा मरा हुआ है। విధవరాలు కుమారుడు చనిపోయిన శవం అక్కడ ఉంది. वो मरा हुआ बेटा మరణించినటువంటి కుమారుడు विधवा का बेटा है। విధవరాలు కుమారుడు उसका एक ही बेटा है, ఒక్కడే కొడుకు ఆయన. वो भी मर गया। ఆ ఒక్క కొడుకు కూడా మరణించాడు. वो मर गया है అతను చనిపోయి ఉన్నాడు. और वो विधवा है। ఆమెమో విధవరాలు. बेटा मरने के बाद కొడుకు చనిపోయిన తర్వాత वो अकेली है। ఆమె ఏకాకిగా మిగిలిపోయింది. उसका कोई नहीं। ఇంకెవరు లేరు అండి ఆమెకి. लेकिन यीशु आया। ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గుంపు మధ్యలో గుండా వస్తున్నాడో, जब यीशु आया యేసు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో वो दोनों तरफ से भीड़ आ रही है రెండు వైపుల నుంచి ఇరువైపుల నుంచి రెండు గుంపులు జనం వచ్చేస్తున్నారు. और वहां एक फाटक है। फाटक यहां लिखा है फाटक। हाँ 12 वचन 12 వచనం చూడండి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలపలకి మోసుకొని పోబడుచుండెను. हाँ तेलुगु में क्या लिखा है? फाटक। फाटक मीनिंग वहां पर एक दरवाजा है। అచ్చా అచ్చా భయ్యా. हाँ హల్లెలూయా. ఊరి గవిని గవిని हाँ मीनिंग ओ द्वार है ना, द्वार है। गांव का द्वार है. गांव का द्वार। इधर से भीड़ आ रही है, इधर से भी भीड़ आ रही है। उस दरवाजे में द्वार में दोनों भीड़ आपस में एक दूसरे के सामने खड़ी है। ఊరి గవిని అంటారు. అంటే ఊరి ద్వారం. ఇంకేమంటారు? ఊరు గవిని. గవినే కరెక్ట్ కదా. ఊరి గవిని అంటే ఊరు ద్వారం. ఊర్లోకి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఊరి గవిని. ఆ ఊరి ద్వారం దగ్గరకి రెండు గుంపులు జనం వచ్చారు. సజీవుడైన దేవునితో కూడిన ఒక గుంపు, చచ్చిపోయిన శవంతో మరొక గుంపు. ఈ రెండు గుంపులు కలిసి ఊరి గవిని దగ్గర, ఊరి ద్వారబంధం దగ్గర అక్కడ కలుసుకున్నారు. मान लीजिए इस गांव में रेड्डीपालम में इधर एंटर करना है। ఉదాహరణకి మీకు అర్థమయ్యేదానికి చెప్తా. ఉదాహరణకి ఈ రెడ్డిపాలెం ఊర్లోకి రావాలనుకో, और उस रोड के ऊपर एक द्वार है ఆ ఊరు దగ్గర ఒక గవిని, ఒక ద్వారబంధం ఉంది. और वहां उधर से यीशु आ रहा है అక్కడ నుంచి యేసు ప్రభు లోపలికి వస్తున్నాడు. और एक भीड़ गांव से जा रही है। ఒక గుంపు వారేమో ఊరు లోపల నుంచి ఊరు వెలుపలికి వెళ్తున్నారు. एक भीड़ जो गांव से जा रही है, ఒక గుంపు ఏమో ఊరు లోపల నుంచి వెలుపలికి వెళ్తున్నారు. उस भीड़ में एक मरा हुआ लड़का है। వెలుపలికి వెళ్తున్న గుంపు మధ్యలో మరణించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. और विधवा रो रही है। విధవరాలు ఏడుస్తుంది. बेटा मर गया। కొడుకు చచ్చిపోయాడు. बेटा मर गया। ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు. वो रो रही है। ఆమె ఏడుస్తుంది. सुनिए జాగ్రత్తగానండి. हम इससे क्या सीखते हैं? మనం ఏం నేర్చుకుంటున్నాం? हम इस बात से क्या सीखते हैं? మనం ఈ అంశంలో నుంచి ఏం నేర్చుకుంటున్నాం? जब यीशु आया, ఎప్పుడైతే యేసు ప్రభువారు వచ్చారో, जब यीशु आया, యేసు ఎప్పుడైతే వచ్చారో वर्ष 13 में लिखा है, 13వ వచనంలో రాయబడింది. यीशु ने कहा, యేసు ప్రభు అన్నారు, यीशु ने ప్రభు ఆమెను చూసి ప్రభు ఆమెను చూసి ఆమె बात ఎందుకు- सुनिए, ఏనండి यूसी मीनिंग तरस। हाँ, देखा उसको फर्स्ट उसको देखा, పహలే ఉస్కో దేకా యా फिर उसके ऊपर तरस आया। ఆమేన్. हाँ, ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఆమె యందు కనికరపడి. फर्स्ट उसको देखा। మొదటగా యేసు ప్రభు ఆమెను చూశాడు. రెండు
ఆమె యందు అంటే అర్థం ఏంటంటే మన దేవుడు చూస్తున్నాడు. किसको देखा? ఎవరిని చూశాడు? बोलो, ఎవరిని చూశాడు చెప్పండి? ఎవరిని చూశాడు చెప్పండి? ఎవరిని చూశాడు చెప్పండి? గట్టిగా विधवा को देखा. ఏడుస్తున్నా వెదరాళ్ళకెళ్ళి చూశాడు. పక్కలకి చెప్పండి, నువ్వు కూడా ఏడితే వెంటనే ఆయన నీ కళ్ళి చూస్తాడు. పక్కలకి చెప్పండి, నువ్వు కూడా ఏడ్చావంటే కళ్ళ నీరు కనపడ్డాయి అంటే దేవుడు నీ కళ్ళు కూడా చూస్తాడు. ఆ ఎదరాళ్ళే కళ్ళే కదా, నీ కళ్ళు కూడా చూస్తాడు. ఏడ్చావా వెంటనే నీ వైపుకి కనుదృష్టి వస్తుంది, ఆయన చూస్తాడు నిన్న. देखा. ఆయన చూశాడు. किसको देखा? ఎవరిని చూశాడు? विधवा को देखा. వెధవరాలని చూశాడు. हमारा प्रभु देखता है. మన ప్రభువారు చూస్తారు మనల్ని. वो देखता है. మనల్ని చూస్తాడు. आज इस भीड़ में यीशु है. నేడు ఈ గుంపు మధ్య యేసు ప్రభువారు ఉన్నారు. वो आपको देख रहा है. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. आपको देख रहा है. ఆయన నిన్ను చూచుచూ ఉన్నాడు. सेकंड पॉइंट, రెండో మాట, उसको तरसाया. ఆమె యందు కనికరపడి. उसको तरसाया. ఆమె యందు కనికరపడి. और उसने तीसरी बात, మూడో थर्ड మాట, पॉइंट, మూడో మాట, उससे कहा ఆమెతో అన్నాడు, मत रो. ఏడవవద్దు मत रो. అమ్మా, ఏడవవద్దు, मत रो. ఏడవవద్దు. उसने उसको देखा. మొదటి మాట ఆమెను చూశాడు. सेकंड, రెండవ మాట तरसाया. కనికరపడ్డాడు. మూడవ మాట ఏడవవద్దు అని చెప్పాడు. मत रो. ఏడవవద్దు. वो रो रही थी. ఆమె ఏడుతా ఉంది. वो रो रही थी. ఆమె ఏడుస్తూ ఉంది. बहुत सारे लोग रोते हैं. ఎంత వెనక చాలా మంది ఏడుతున్నారు. बीमारी के कारण रोते हैं. కొంతమంది రోగం వల్ల ఏడుతారు. बच्चों के कारण रोते हैं. बच्चों के कारण పిల్లల గురించి మాట వింటలేదని పిల్లల గురించి ఏడుతుంటారు. माँ बाप रोते हैं తల్లిదండ్రులు ఏడుతుంటారు. क्योंकि उनके बच्चे गलत रास्ते में चले गए. వాళ్ళ పిల్లలు చెడిపోయి తప్పుదారి నడుస్తున్నారు. आज यीशु मसीह ఈ రోజు కూడా యేసు ప్రభువారు आया है ఇక్కడికి వచ్చాడు. आपको बोलने के लिए. నీకు చెప్పటానికే వచ్చాడు. मत रो ఏడవద్దు. भैया, मत रो. సహోదరుడా, నువ్వు ఏడవద్దు. सिस्टर, मत रो. సహోదరి, నువ్వు ఏడవద్దు. तुझे रोने की जरूरत नहीं. ఏడవాల్సిన అవసరం నీకు లేదు. मैं तेरे आंसुओं को पोंछने वाला परमेश्वर हूँ. నీ కన్నీరు తుడిచే దేవుడినై ఉన్నాను. वो आपको आपके आंसुओं को पोंछ देगा. ఆయన నీ కన్నీరు తొడవటానికి ఇక్కడికి వచ్చాడు. ఆమేన్. आंख से गिरने वाले हर एक का आंसू को पोंछ देगा. ఈ రోజు కన్నీరు కార్చే ప్రతి వారి బాష్ప బిందువులు తొడవటానికి యేసు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆమేన్ शायद आप చెప్పండి. रो रहे हैं. शायद आप रो रहे हैं. కావచ్చు, ఏదో ఒక సంగతి పట్టుకుని నువ్వు ఏడుతున్నావు కావచ్చు. शायद आपके परिवार में कोई मर गया కావచ్చు, కుటుంబంలో ఎవరో మరణించి ఉండవచ్చు. और आप रो रहे हैं. ఏడుస్తూ నీవు ఉండి ఉండవచ్చు. आपको रोने की जरूरत नहीं, ఏడవలసిన అక్కర నీకు లేదు. क्योंकि जीवन देने वाला रेड्डी पालम में आया है. జీవమిచ్చే దేవుడు ఆయన నీ దగ్గరకు వచ్చాడు. जीवन देने वाला यहाँ आया है. జీవమిచ్చే దేవుడు ఇక్కడికి వచ్చాడు. आज इस भीड़ में यीशु है. నేడు ఈ సమూహం మధ్య యేసు వచ్చి ఉన్నాడు. वो आपके आंसुओं को पोंछ देगा. ఆయన నీ కన్నీరు తొడవబోతున్నాడు. उसने कहा ఆయన అంటున్నాడు, मत रो. ఏడవవద్దు. मत रो. నువ్వు ఏడవద్దు. बाइबल कहती है బైబిల్ అంటుంది, उसने उसकी तरफ देखा ఆమె వైపు చూశాడు. और उस स्त्री से कहा ఆ స్త్రీతో అన్నాడు, मत रो. ఏడవద్దు. तू ना रो. నువ్వు ఏడవవద్దు అన్నాడు. और फिर उसने क्या किया? తర్వాత ఏం చేశాడు? 14 वचन 14 వచనం. बैठ जाइए. కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోండి. अंदर कुछ 14 వచనం చదువు. దగ్గరికి వచ్చి ఆయన मैं चाहता था कि हम सब खड़े रहे. ఏడవద్దని ఆమెతో చెప్పి अच्छा था. మీరందరూ నిలిచి ఉంటే బాగుండని నేను అనుకుంటున్నా.
लेकिन मुझे भी आप पे तरस आया कि आपको बैठा दिया जाए। నాకు కూడా దయ కలిగింది మీ అందరిని నిలబట్టి ఉంచటం. నాకు కూడా నిలబడిన మీ సంగతి కలిసి చూసేసరికి నాకు దయ కలిగింది. అందుకని ये కూర్చోండి. भाई लोग थोड़ा खड़े हो जाएं, సహోదరులు బ్రదర్లు అందరూ లేచి నిలబడండి. खड़े हो जाएं, త్వరగా లేచి నిలబడండి. బ్రదర్లు అందరూ अपना बाइबल उठाएं, బైబిల్ పట్టుకోండి. बाइबल उठाएं, इधर को आए, इधर आए, इधर आए भैया, यहाँ आए, सभी आए, सभी इधर आए, इधर అందరు వెనక వాళ్ళందరూ ఇటు రండి, ఎదరకు రండి. इधर आए, అయ్యా ముందుకు రండి, లైన్లోకి వచ్చేసేయండి. आप आए सामने, आइए भैया, आइए, ఇంకొంచెం आइए, గీత దాటి ఆ గీత उधर से इधर आइए, ఇంకొంచెం అయ్యా ఇంకొద్దిగా उठ, इधर आइए, इधर इधर आइए, అందరు ఇటు రండి, ముందుకు రండి అయ్యా, इधर आइए सामने, ముందుకు రండి, అందరు ముందుకు రండి. और इधर ఇంకొంచెం बहनों से डर लग रहा है, సిస్టర్లు చూసి భయపడుతున్నారు ఏంది? जल्दी आइए, త్వరగా రండి. और आइए, इधर आइए, ఇంకొంచెం రండి. वो देखो उधर ही सब खड़ा हो गया, इधर आइए, అక్కడే నిలబడకండి, ఇటు రండి. గ్యాప్ ఖాళీ गैप కూర్చేయండి. बीच में गैप डालिए, ऐसा गैप डालिए, కొంచెం లైన్కి కొంచెం స్థలం ఉంచండి. లైన్గా నిలబడండి. डालिए, లైన్ కొంచెం भैया गैप डालिए, కొంచెం పక్క స్థలం ఉంచండి. లైన్కి पीछे पीछे లైన్ ఒక్కొక్క లైన్ ప్రకారం నిలబడండి. వీళ్ళు पीछे और पीछे, ముందు అన్నోళ్ళు లైన్లో ఉన్నారు, అట్లా వెనకాల కూడా पीछे वाले पीछे हो जाए, ఇంకొంచెం ముందు వెనక్కి पीछे हो जाए, లైన్కి కొంచెం స్థలం వదిలిపెట్టండి. बैठ जाए, కూర్చోండి. बैठिए, అంత లైన్గా ఉండాలి, అటు ఇటు లైన్గా. अब मुझे इधर और इधर नहीं देखना पड़ेगा, అప్పుడు అటు ఇటు మెడకాయ తిప్పి నేను చూడ అక్కర్లా, అందరు ఎదురుగునే ఉంటారు కాబట్టి. ध्यान से सुनिए, ఇప్పుడు జాగ్రత్తగానండి. यीशु आया, యేసు వచ్చాడు. 14 वचन पढ़े, 14 వచ్చిన చదువు. దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిసిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చిన్నవాడా లెమ్మని నేను నీతో చెప్పుచున్నాను. నేను ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగేను. ఆయన हालेलुया, హల్లెలూయా. जो रेफरेंस बोलते हैं वो ही पढ़ना चाहिए, वो आगे निकल जाते हैं, बोलिए बोलिए, ఎన్నో వచనం చెప్పాను, ఆ ఒక్క వచనమే చదవండి. సాగబీకి శాంతాడు పడుకుని వెళ్ళిపోతే మళ్ళీ నాకు ప్రసంగం టైం చాలదు. ये सब लोग दीवार के पास उधर बैठे थे, అందరు ఏందో అతుక్కుపోయారు. అక్కడ ఏమన్నా అయస్కాంతం ఉందో ఏమో, గోడకు అతుక్కుపోతున్నారు. वो उधर क्या है, ఏముందా గోడ దగ్గర? इधर बैठिए, ఇక్కడే కూర్చోండి, ఇట్లా లైన్లో కూర్చోండి, బాగుంటుంది. यीशु आया, యేసు వచ్చాడు. उस भीड़ को रुकना पड़ा, ఎంట వచ్చినటువంటి గుంపు జనం అంతా ఆగిపోవలసి వచ్చేసింది. रुकना पड़ा, గుంపు జనం అంతా ఆగిపోయారు. और यीशु ने कहा, అప్పుడు యేసు ప్రభు అన్నారు, मत रो, ఏడవవద్దు. वो सीढ़ी के ऊपर था, चारपाई के ऊपर था लड़का, ఏమంటారు, పాడి మీద చచ్చిపోయిన ఆ వ్యక్తిని పాడి మీద పెట్టారు. यीशु ने उसको छू कर कहा, యేసు ప్రభు వారు ఆ బిడ్డను ముట్టి అన్నారు, उठ, లేగు, उठ, పైకి లే. वो मरा हुआ लड़का చనిపోయినటువంటి ఆ వ్యక్తి उठा, లేచాడు. उठा, లేచిపోయాడు, उठा, లేచాడు. वो मरा हुआ लड़का उठा, చచ్చిపోయినటువంటి శవంగా ఉన్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. जब यीशु यायर के घर में गया, ఎప్పుడైతే యేసు ప్రభువారు యాయూరు ఇంటిలోనికి వెళ్ళాడో, 12 वर्ष की लड़की 12 సంవత్సరాల मरी हुई थी, కన్యక చనిపోయి ఉంది. उसने उसके हाथ को पकड़ा చనిపోయిన అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు యేసు ప్రభు. और लड़की से कहा, ఆ అమ్మాయితో యేసయ్య అన్నాడు, तलीथा कूमी, తల్లితా కుమి, हे लड़की उठ, చిన్నదానా లే. उठी, వెంటనే అమ్మాయి లేచి కూర్చుంది. वो लड़की उठी, ఆ
చిన్న అమ్మాయి లేచి కూర్చుంది. मान लीजिए कोई व्यक्ति मर जाता है, అనుకుందాం, సపోజ్ ఒక వ్యక్తి మరణించాడు అనుకో. मरने के बाद वो यहाँ लेटा हुआ है. మరణించిన తర్వాత పండుకోబెడతారు. वो मरे हुए व्यक्ति के पास जाकर बोलो एक बार उठ तेरी बहन आई, वो नहीं सुनेगा. చనిపోయిన శవాన్ని దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ ఒక్కసారి లెగిసి కూర్చో తల్లి, మీ అక్క వచ్చింది చూడు, మీ మామయ్య వచ్చాడు పలకరించి, ఒక్కసారి లేగా हुआ आई, फूफा आया, అని मामा ఏడుతారు आया. కదా. कोई वो मरा हुआ व्यक्ति మీ नहीं పెద్దమ్మ వచ్చింది ఒకసారి లెగమ్మ అంటారు, ఏడుతూ ఉంటారు, సీదేస్తా ఉంటారు. లేసుద్దా? उठता है, లేస్తుందా? आपके बोलने से उठेगा. మీరు చెప్తే లేస్తుందా చనిపోయిన శవం? वो सुनता भी नहीं है, అసలు ఆ మనిషి శవం అయితే ఎన్నే ఎందో, उसको कुछ नहीं सुनता. ఇది అసలు వినపడదు. लेकिन जब यीशु आता है, ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, जब यीशु आता है, ఎప్పుడైతే యేసు వస్తాడో, मरा हुआ व्यक्ति के कान में उसका आवाज जाता है. మరణించిన వ్యక్తి యొక్క శవం యొక్క చెవులోనికి దేవుని మాట శబ్దం వెళ్తుంది. मरा हुआ व्यक्ति के अंदर जीवन आता है. అప్పుడు మరణించిన శవంలోనికి జీవం వస్తుంది. గట్టిగా చప్పలు కొడదాం. हम सब के सब, అందరూ చప్పలు కొట్టండి. हम सब मरे हुए थे, మనం అందరూ కూడా మరణించాం. हम सब मरे हुए थे. మనం అంతా మరణించి ఉన్నాం. हम पाप में मरे हुए थे. పాపంలో మనము మరణించి ఉన్నాం. पाप से मन फिराने से पहले मरे हुए थे. పాపం కొరకై పశ్చాత్తాప పడక మునుపు మనం అందరూ మరణించాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు మన చెవును పడిందో, वो वचन आया और हमको जिंदा कर दिया. వాక్కు దేవుని వాక్యం వచ్చింది, మనల్ని బ్రతికించింది. గట్టిగా చప్పలు కొట్టండి. जिसने मरे हुए को जिंदा किया, ఎవరైతే మరణించిన వ్యక్తిని బ్రతికించాడో, जिसने विधवा के पुत्र को जिंदा किया, ఎవరైతే వెధవరాలు కుమారుని బ్రతికించాడో, जिसने यायर की बेटी को जिंदा किया, ఎవరైతే యాయూరు కుమార్తెను బ్రతికించాడో, आपका बैक पेन अच्छा नहीं कर सकता. आपका बैक पेन अच्छा नहीं कर सकता क्या? ఆయనకి సచ్చిన వ్యక్తిని బ్రతికించిన ఆ యేసు ప్రభుకి నీ ఎన్నుపోస నొప్పి, నీ వీపు నొప్పి తగ్గించటం చేత కాదా? वो आपकी आंख को चंगा कर, आपकी आंख चंगा कर सकता है. నీ కన్ను సమస్యను తగ్గించగలడా? आपका कान चंगा कर सकता నీ है. చెవు సమస్యను తగ్గించగలడా? आपका हाथ चंगा कर सकता है. బాగులేని నీ చేతిని బాగు చేయలేడా? आपका किडनी चंगा कर सकता है. చెడిపోయిన నీ కిడ్నీని బాగు చేయగలడా? आपका लीवर को चंगा कर सकता है. చెడిపోయిన పాడైపోయిన నీ కిడ్నీని బాగు చేయగలడా లేదా? आपका हर एक बीमारी से आपको चंगा कर सकता है. నీ ప్రతి విధమైనటువంటి రోగం నుంచి ఆయన నిన్ను బాగు చేయ సమర్థుడై ఉన్నాడు. वो चंगा करने वाला ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. आज यहाँ आया है. ఆయనే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. గట్టిగా उसने చప్పట్లు उस కొడదాం. लड़के से कहा, ఆయన అంటున్నాడు, उसने कहा, ఆయన అంటున్నాడు, हे जुबान, యవనస్తుడా, मैं कहता हूं उठ. నేను చెప్తున్నా లేగు, मैं कहता हूं उठ. నేను చెప్తున్నా లే, యవనస్తుడా లే అన్నాడు. 15 वचन 15. 15వ వచనం చూడండి. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగెను. वो लड़का उठा. లెమ్మనగానే యవనస్తుడు చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. और वो बोलने लगा. మాట్లాడటం మొదలు పెట్టాడు. वो बोलने लगा. ఆయన మాట్లాడుతున్నాడు. वो बोलने लगा. ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. जब यीशु आता है, ఎప్పుడైతే యేసు వస్తాడో, मुर्दा जिंदा होता है. మరణించిన వారు తిరిగి లేస్తారు. एक दिन यीशु आएगा. ఒక దిన మన యేసు ప్రభు వస్తాడు. फर्स्ट थेसलोनिकियों चैप्टर 4 మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18. 16 నుంచి 18 దాకా. जब यीशु आएगा, ఎప్పుడైతే యేసు వస్తాడో, एक दिन यीशु आएगा. ఒక దినాన యేసు ప్రభు వారు వస్తారు. मुर्दा जिंदा हो जाएंगे. మృతులు సజీవులుగా లేపబడతారు. 16. 4:17 ఆర్భాటముతోను 17వ వచనం చూడయ్యా.
ఆర్భాటముతోను ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చు. పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి క్రీస్తునందుండి మృతులైన వారు మృతులైన వారు మొదట లేతురు. మొదట లేతురు. ఆ మీదట సజీవులమై సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మేఘ మండలంలో కొనిపోబడుదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. आमीन ఆమేన్. जब यीशु आएगा ఎప్పుడైతే యేసు వస్తారో तुर्री फूकी जाएगी. तुर्री ప్రతి సమాధి తెరవబడుతుంది. तुर्री फूकी जाएगी. तुर्री బోర ఓదబడుతుంది. కడబోర శబ్దం వినపడిన వెంటనే సమాధులు తెరవబడతాయి. जब यीशु आएगा ఎప్పుడైతే యేసు వస్తారో उसके साथ प्रधान दूत भी आएगा. ఆయనతో రాకతోటి కడబోర శబ్దం ఊదబడుతుంది. బోర మోగుతుంది. एक बड़ा शब्द सुनाई देगा ఒక గొప్ప బోర శబ్దం వినపడుతుంది. और तुर्री फूकी जाएगी. అప్పుడు బోర ఊదబడుతుంది. కడబోర శబ్దం బోర ఊదబడుతుంది. उत्तर और दक्षिण, पूर्व और पश्चिम, ఉత్తర దక్షిణం తూర్పు పడమరల నుండి सब जगह से लोग जमा होंगे. నలుదిశల నుంచి జనమంతా పోగు చేయబడతారు. एक तुरी फूकी जाएगी. ఒక కడబోర శబ్దం ఊదబడుతుంది. ఇస్రాయేలీ మిస్ర్ से निकल कर आए ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చారో वो तंबुओं में रहते थे. వాళ్ళంతా గుడారాల్లో నివసించేవారు. और मूसा जब उनको बुलाता था మోషే వారిని పిలిచాడు. वो तुर्री बजाता था. అందరూ మీరంతా ఇక్కడికి పోగవాలి అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఒక బోర ఉంటుంది. పొట్టేలు కొమ్ముతోటి బోర తయారు చేసి ఆ పొట్టేలు కొమ్ము బోరతోటి బోర ఊదుతారు. బోర ఊదబడింది అంటే ఇశ్రాయేలు ప్రజలారా ఎక్కడెక్కడ ఉన్న వారంతా ఇక్కడ పోగవండి, ఏకం కండి, ఇక్కడికి రండి అని పిలవటానికి గుర్తది బోర ఊదుట. तुरी की आवाज सुनकर वो तंबुओं से बाहर आते थे. బోర ఊదబడినప్పుడు అందరు కూడా ఆ గుడారం దగ్గరికి వచ్చేస్తారు. कैसे तुरी फूकी जाती थी, ఏ రీతిగా బోర ఊదబడుతుందో तुरी की आवाज ఆ బోర శబ్దం విన్నప్పుడు सुनो, జాగ్రత్తగా విను. कैसी थी? అది ఎలా ఉంటుంది? तू 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 तू. ఆ రీతిగా బోర ఊదబడుతుంది. ఆ శబ్దం అందరు వింటారు. मूसा ऐसे तुरी फूकता था. మోషే ఆ రీతిగా బోర శబ్దం వినిపిస్తాడు. अभी हाल ही में इस्राइल में तुरी फूकी गई. इस्राइल में ఇశ్రాయేల్ దేశంలో బోర ఊదబడింది. तुरी की आवाज ఆ బోర యొక్క శబ్దం విన్నప్పుడు जो कब्र में पड़े हैं, कब्र में ఎవరైతే చచ్చిపోయి సమాధిలో ఉంటారో, जो मसीह यीशु में होकर कब्र में चले गए, యేసు క్రీస్తు నందుండి మృతి చెందారో వారందరి సమాధులన్నీ కూడా तुर्री की आवाज सुनते ही कब्र से बाहर आ जाएंगे. కడబోర శబ్దం వినబడిన వెంటనే సమాధుల్లో ఉన్నటువంటి నీతిమంతుల శవాలన్నీ కడబోర శబ్దం వినబడిన వెంటనే సమాధులు తెరబడతాయి. వారు బయటకు వచ్చేస్తారు. लिखा है मरे हुए క్రీస్తు నందుండి మరణించిన వారందరూ पहले जी उठेंगे. కడబోర శబ్దం విని సమాధి నుంచి బయటకు వస్తారు. हमें मरने का डर नहीं है. కాబట్టే మనం మరణించవలసినటువంటి మరణ భయం మనకు అక్కర్లేదు. हमें मृत्यु से नहीं डरना चाहिए. సావుని గురించి మనం చింతించాల్సిన అక్కర మనకు లేదు. मरने से नहीं डरना चाहिए. భయపడాలి, మరణాన్ని గురించిన భయం మనకు అక్కర్లేదు. क्योंकि जिस दिन हमने यीशु को स्वीकार किया, ఏ దినమైతే మనం యేసు ప్రభుని నమ్మామో मृत्यु का डंक तोड़ दिया गया. ఆ రోజుననే మరణ భయం తుంచివేయబడింది. यीशु मसीह क्रूस पे गया.
యేసు ప్రభువారు సిలువలోనికి వెళ్ళాడు. उसकी मृत्यु हो गई, ఆయన మరణం అయిపోయింది. उसने मृत्यु को हरा दिया. మరణాన్ని ఓడించాడు. मृत्यु से डरना नहीं चाहिए. కాబట్టి నీవు మరణించక్కర్లేదు, మరణాన్ని గురించి భయపడక్కర్లేదు. हिजकिया मृत्यु से डर गया. హిజ్కియా మరణించాడు, वो मृत्यु से डर गया. ఆయన మరణానికి భయపడ్డాడు. यशाया नबी उसको कहता है, యెషయా ప్రవక్త అంటున్నాడు, तू नहीं बचेगा, मरेगा. నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు అని చెప్పాడు. वो मरेगा करके सुना. నేను మరణిస్తానని ఎప్పుడైతే మాట విన్నాడో वो दीवार की तरफ मुंह करके प्रार्थना करने लगा. గోడ తట్టుకు మల్లుకొని ప్రార్థన చేయటం, కన్నీరు గార్చడం మొదలు పెట్టాడు. और वो रो के प्रार्थना कर रहा था. కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. यशाया अभी आंगन से बाहर भी नहीं गया. ప్రవచనం చెప్పినటువంటి యెషయా గారు ఊరు విడిచి వెలపలకు వెళ్ళాడు. और परमेश्वर का आवाज वापस यशाया के पास आया. వెంటనే దేవుని యొక్క స్వరం యెషయా గారి యొక్క చెవులకు వినపడుతుంది. और उसने उससे कहा, ఆయన అన్నాడు, हिजकिया को बोल. హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు. हिजकिया को बोल, హిజ్కియా తోటి నువ్వు వెళ్ళి చెప్పు, तू नहीं मरेगा. నువ్వు మరణించవు గాని, तू नहीं मरेगा. నువ్వు మరణించవు, तू बचेगा. నువ్వు బ్రతుకుతావు. तू बचेगा. 15 ఏళ్ళు నువ్వు బ్రతికే ఉంటావు. यशाया 38:1-6. యెషయా గ్రంథం 38 అధ్యాయం तू बचेगा. 6 వచనాల దాకా, మొదటి నుంచి 6 వచనాల దాకా చదివితే మనకు అక్కడ అర్థం అవుతుంది. जाकर बोल, కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు, तू बचेगा. నువ్వు మరణించవు, బ్రతుకుతావు అని చెప్పు. मैंने तेरी प्रार्थना को सुना है. నేను నీ ప్రార్థన విన్నా, मैंने तेरी प्रार्थना को सुना है. నేను నీ ప్రార్థన విని ఉన్నా. मैं तेरी आयु को बढ़ाता हूँ. నేను నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నా. मैं तेरी आयु को बढ़ाऊंगा. నేను నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తా. और देख, నేను నీ వైపు చూసి तेरी आयु నీ యొక్క ఆయుష్కాలాన్ని 15 वर्ष और बढ़ जाएगी. 15 సంవత్సరాలు మరి ఎక్కువ చేస్తా. 15 वर्ष बढ़ जाएगी. మరింత 15 ఏళ్ళు బ్రతుకుతావు. और हिजकिया, అప్పుడు హిజ్కియా గారు उसकी आयु बढ़ गई. उसकी ఆయుష్కాలం పొడిగించబడింది. 15 वर्ष उसकी आयु बढ़ गई. ఆయన ఆయుష్కాలం మరి 15 ఏళ్ళు పొడిగించబడింది. परमेश्वर आपकी आयु को बढ़ा सकता है. దేవుడు నీ ఆయుష్కాలాన్ని కూడా పొడిగించగలడు. आपको मृत्यु से डरने की जरूरत नहीं है. కాబట్టే నీవు మరణం గురించి భయపడనక్కర్లేదు. आपको मृत्यु से डरने की जरूरत नहीं है. మరణాన్ని గురించి నువ్వు భయపడ అవసరం లేదు. आपको मृत्यु से डरने की जरूरत नहीं है. మరణాన్ని గురించి భయం నీకు అక్కరలేదు. क्या आप मृत्यु से डर रहे हैं? మరణం గురించి భయపడుతున్నావా? क्या आप मृत्यु से डर रहे हैं? చస్తానేమో, చచ్చిపోతానేమో అని భయపడుతున్నావా? आपको मरने से डरने की जरूरत नहीं है. నీవు మరణాన్ని గురించి భయపడక్కర్లేదు. क्योंकि आपका परमेश्वर ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు, और उसका पुत्र यीशु मसीह తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు आपकी आयु को बढ़ा सकता है. నీ ఆయుష్కాలాన్ని పొడిగించగలడు. एक समय आएगा, ఒక సమయం వస్తుంది, मुर्दे जिंदा हो जाएंगे. మరణించిన మృతులంతా లేస్తారు. आइए पढ़ें 38:1-6. 38 అధ్యాయం యెషయా గ్రంథం 1-6 దాకా. ఆ దినములలో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారునైన యెషయా అతని యొద్దకు వచ్చి, हाँ हाँ, 6వ వచనం దాకా చదువు. वो मरने वाला था. అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీళ్ళు చక్కబెట్టుకొనుమని वर्ष 2. యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, ఆయన తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదు నాకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము
నీకిచ్చేదను. ఆమేన్. హల్లెలూయా. हिजकिय्याह डर रहा था, హిజ్కియా అంటున్నాడు, मृत्यु की इस शब्द को सुनकर डर रहा था. ఆయన భయపడుతున్నాడు. మరణిస్తావన్న మాట వినగానే భయపడ్డాడు. आपको डरने की जरूरत नहीं है. నీకు కూడా మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు. यदि मसीह यीशु में నీవు గనక యేసు క్రీస్తులోనికి వచ్చినట్టయితే, चलते चलते క్రీస్తులో నీవు నడుస్తూ నడుస్తూ आपकी मृत्यु भी हो जाए నువ్వు మరణిస్తావు, और आप इस दुनिया से चले जाएं, నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. एक दिन आएगा ఒక దినం వస్తుంది, मुर्दे जिंदा हो जाएंगे. మా మృతులందరూ తిరిగి లేస్తారు. एक बार एक बूढ़ी औरत, ఒక స్త్రీ, ఒక ముసలి వృద్ధురాలు वो समुद्र के जहाज में सफर कर रही थी. సముద్రంలో గుండా ప్రయాణం చేస్తూ ఉంది. एक बड़ा तूफान आया, ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. सब लोग डर गए. అందరూ భయపడ్డారు. समुद्र के अंदर जहाज का पूरा सामान फेंक दिया गया. అయితే సముద్రం మధ్యలో ఈ యొక్క పడవ ఇసిరివేయబడినట్టు అయిపోయింది, పడిపోయింది. लेकिन एक बूढ़ी औरत ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక ముసలాం మాత్రం आराम से जहाज में बैठी हुई है. ప్రశాంతంగా వాడలో కూర్చుంది. सब लोग डर रहे हैं, అందరూ భయపడుతున్నారు. और वो बूढ़ी औरत ఈ ముసలామే एक किताब को पढ़ रही है. ఒక పుస్తకం ఏదో చదువుకుంటా ఉంది. सबने देखा అందరూ చూస్తున్నారు. और उसके पास आए. వాళ్ళందరూ ఆమె దగ్గరికి వచ్చారు. आकर उस बूढ़ी औरत से कहने लगे, అందరూ వచ్చి ముసలాం దగ్గరికి వచ్చి అంటున్నారు, तुझे मृत्यु से डर नहीं लग रहा? ఏంది నీకు అందరు సస్తాం చచ్చిపోతున్నాం అని భయపడుతుంటే నీకు మరణాన్ని గురించి నేను భయం లేదా? ఏంటి పుస్తకం చదువుకుంటూ కూర్చున్నా, తమాషాగా సరదాగా ఉంది ఏంది నీకు वो అంటున్నా. कहती नहीं, ఆమె అంటుంది, नहीं. నాకు మరణాన్ని గురించి భయమే లేదా. उन्होंने पूछा क्यों? ఎందుకని నీకు మరణం అంటే భయం లేదు అన్నారు. उसने कहा, ఆమె అంటుంది, मैं समुद्र के जहाज में सफर करके अपनी छोटी बेटी के पास जा रही हूँ. ఈ సముద్రంలో వాడెక్కి నేను నా చిన్న కూతురు దగ్గరికి వెళ్తాను అవతల ఒడ్లో. अगर ये जहाज ఒకవేళ ఈ యొక్క ఓడ, वो किनारे में चला गया, ఒకవేళ ఈ వాడ క్షేమంగా ఒడ్డుకు చేరితే तो मैं अपनी छोटी बेटी के पास चली నా जाऊं. చిన్న కూతురు దగ్గరికి పోతా. अगर बीच में डूब गया, ఒకవేళ ఈ సముద్రంలో ఈ ఓడ మునిగిపోయింది అనుకో, और मैं मर गई, నేను చచ్చిపోతాను. तो अपनी చచ్చిపోయిన తర్వాత बड़ी बेटी के पास चली जाऊंगी. నా సొంత కూతురు, పెద్ద కూతురు ఎక్కడుందో అక్కడికి పోతా. वो बाइबल पढ़ रही थी, ఆమె బైబిల్ చదువుకుంటుంది. और उसने कहा, ఆమె అంటుంది, ये बाइबल पढ़ते पढ़ते నేను గన బైబిల్ చదువుతూ बेटी मर गई, నా పెద్ద కూతురు అయితే చచ్చిపోయింది, और वो प्रभु के पास चली गई है, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. और मैं भी इसको पढ़ रही हूँ. నేను బైబిల్ చదువుకుంటున్నా. और पढ़ते पढ़ते నేను బైబిల్ చదువుతూ मैं बड़ी बेटी के पास चली जाऊंगी. ఒకవేళ చచ్చిపోతే నేను పెద్ద కూతురు కాడకు పోతా. शायद आपके परिवार का कोई सदस्य मर गया है, కావచ్చు నీ కుటుంబీకులు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, अब वो वापस नहीं आएगा, వాళ్ళు రారు మళ్ళీ తిరిగి. लेकिन आप यहाँ से उसके पास वापस जाएंगे. నీవే ఒకరోజు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తావు తండ్రి దగ్గరికి. क्या मृत्यु से डरना चाहिए? మరణాన్ని గురించి భయపడే అవసరం ఉందా మనకి? చెప్పండి. मृत्यु से डरना चाहिए? మరణాన్ని గురించి మనం భయపడాలా? అక్కర్లేదు. ऐसे मत बोलो, తలకాయ ఊపి చెప్పమాకండి, నోరు తెరిచి చెప్పండి. मुंह से बोलो, जोर से बोलो. గట్టిగా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. मृत्यु से कौन नहीं डरता? మరణాన్ని గురించి ఎవరు భయపడరో? जो पानी का बपतिस्मा लेता है, ఎవరైతే నీటి బాప్తిసం పొందారో वो पानी में जाता है, వారు నీటిలోనికి మునుగుతారు, वो मर जाता है, అప్పుడు చనిపోయారు వాళ్ళు. और पानी से बाहर आता है, మునిగినటువంటి వ్యక్తి నీటిలో నుంచి బయటకు వచ్చాక और वो एक नए जीवन को शुरू करता है. నూతన జన్మ ప్రారంభిస్తారు. जब आदमी का प्राण निकल जाता है, ఎప్పుడైతే మనిషి యొక్క ప్రాణం బయటికి వెళ్ళిపోద్దో
वो मिट्टी में जाता है। ఆ శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది. एक दिन यीशु आएगा, ఒక దినాన యేసు ప్రభు వస్తారు, कब्रें खुल जाएंगी, సమాధులు అన్ని తెరవబడతాయి, मुर्दे जिंदा हो जाएंगे। మృతులందరూ తిరిగి లేస్తారు. लेकिन जो जीते जी पानी में जाएगा, डुबकी लगाएगा, बपतिस्मा पाएगा, वो ही एक दिन कब्र से बाहर आएगा। ఎవరైతే యేసుని నమ్మి బాప్తిసం పొంది మరణిస్తారో, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత సమాధిలో ఉంటారు. ఒకనొక దినం సమాధులు తెరవబడతాయి, వారు సమాధుల నుంచి బయటకు వస్తారు. యేసు స్వరం కడబోర శబ్దం విని మేఘాల మీద ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతారు. अगर अभी तक बपतिस्मा नहीं लिया, ఇంతవరకు నువ్వు బాప్తిసం తీసుకోలేదు అనుకో, कल सुबह बपतिस्मा होगा, రేపు ఉదయం బాప్తిసం ఉంటుంది. आपको बपतिस्मा लेना होगा। కావచ్చు ఇంకా బాప్తిసం తీసుకోపోతే ఈ రాత్రి తీర్మానం చేసి రేపు బాప్తిసం తీసుకోవడానికి అవకాశం నీకు ఉంది. और बपतिस्मा लेने के बाद బాప్తిసం తీసుకున్న తర్వాత यीशु के पीछे चलना होगा, యేసు ఎంట నువ్వు వెంబడిస్తూ ఉండాలి. एक बड़ी भीड़ के साथ, ఒక గొప్ప సమూహంతో కలిసి, महादूत की आवाज के साथ, ఆయన నజరేయుడైన యేసుతో కలిసి, एक बड़ी सेना के साथ ఒక గొప్ప సైన్యంతో కలిసి यीशु वापस आएगा। యేసు మరలా వస్తాడు. आएगा, ఆయన తప్పకుండా వస్తాడు. वो आएगा, ఆయన తప్పకుండా వస్తాడు. यीशु आएगा, वो आएगा, दूल्हा आएगा, वो आएगा, यीशु आएगा, दूल्हा आएगा। कौन आएगा? వరుడుగా యేసు రాబోతున్నాడు. यीशु आएगा। యేసు తప్పకుండా వస్తాడు. जब यीशु आएगा, ఎప్పుడైతే యేసు వస్తాడో क्या होगा? ఏం జరుగుతుంది? हेलो, వింటున్నారా? क्या होगा? ఏం జరగబోతుంది? क्या होगा? యేసు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? कब्रें खुल जाएंगी, సమాధులన్నీ తెరవబడతాయి, मरे हुए जिंदा हो जाएंगे, మృత్యులు చనిపోయిన వారంతా తిరిగి లేస్తారు. जैसे लाजर जिंदा हो गया, ఏ రీతిగా లాజరు బ్రతికాడో ऐसे हम जिंदा हो जाएंगे, అలాగే మనం కూడా చనిపోయినా తిరిగి లేస్తాం. और बादलों पर उठा लिए जाएंगे, మేఘాల మీద మనం కొనిపోబడతాం. यीशु के साथ जाएंगे, యేసుతో కలిసి పరలోకి వెళ్తాం. वहां जाएंगे పరలోకానికి వెళ్తాం. जहां यीशु रहता है। యేసు ఉండే దగ్గరికి మనం వెళ్తాం. क्या आप जाना चाहते हैं? మరి యేసు దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నావా? जाना चाहते हैं? వెళ్ళాలనుకుంటున్నావా? जाने वाले हाथ उठाएं। నేను కూడా వెళ్తాను, వెళ్ళాలనుకుంటున్నా అన్న వాళ్ళు చేయొద్దండి. जाना चाहते हैं? వెళ్ళాలనుకుంటున్నారా పరలోకం ప్రభుతో కలిసి? आप तो ये बोलेंगे, पास्टर हम घर जाना चाहते हैं। పాస్టర్ గారు పరలోకం పోతే అట్ట ఇంటికాడ పిల్లలు ఉన్నారు, ఇంటికి పోవాల్సి ఉంటే मैं घर जाने की बात नहीं कर रहा, నేను మీ ఇంటికి వెళ్ళే సంగతి కాదు మాట్లాడుతుంది. मैं स्वर्ग में जो घर उसकी बात कर रहा हूँ। పరలోకం వెళ్ళే వారిని గురించి నేను మాట్లాడుతున్నా. कितने लोग यीशु के साथ जाना चाहते हैं? మీలో ఎంతమంది యేసుతో కలిసి పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నారు? చేయొద్దండి. अगर अभी तक मन नहीं फिराया, అయితే ఇప్పుడు దాకా మారు మనసు పొందలేదు అనుకో, मन फिराएं। ఈ రోజు మారు మనసు పొందు. अगर अभी तक बपतिस्मा नहीं पाया, ఇంతవరకు నీవు బాప్తిసం పొందకుండా ఉన్నట్టయితే बपतिस्मा लें రేపు బాప్తిసం తీసుకో. और प्रति रविवार आराधना में शामिल हो ప్రతి जाएं। ఆదివారం మందిరంలో సమాజ కూటంలో హాజరవుతూ ఉండాలి. एक दिन यीशु आएगा, అలాగుంటట్టయితే ఈ ఒక రోజు యేసయ్య వస్తాడు. जैसे विधवा का पुत्र जिंदा हो गया, ఏ రీతిగా అయితే ఈ యొక్క విధవరాలి కుమారుడు బ్రతికాడో ऐसे सब मुर्दा जिंदा हो जाएंगे। ఆ రీతిగా సరిపోయిన వారంతా క్రీస్తునందుండి మృతి చెందిన మృతులందరూ లేస్తారు. और यीशु के साथ बादलों पर उठा। యేసుతో కలిసి మేఘాల మీద పరలోకానికి వెళ్ళిపోతారు. कितने लोग यीशु के साथ जाना चाहते हैं? మీలో ఎంతమంది యేసుతో కలిసి పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు? చేయొద్దండి. यीशु के साथ जाने वाले जल्दी खड़े हो जाएं। యేసుతో నేను కూడా వెళ్తాను పరలోకాన్ని వాళ్ళు గట్టగా లేచి నిలబడండి త్వరగా. यीशु के साथ जाने वाले दोनों हाथ उठाएं। యేసుతో నేను కూడా మేఘాలు ఎక్కి పరలోకి వెళ్తాను వాళ్ళకి టకాన్ చేతులు ఎత్తండి.
రెండు చేతులు ఎత్తండి. यीशु के साथ जाने वाले दोनों हाथ हिलाएं। యేసుతో పరలోకం వెళ్ళే వాళ్ళ చేతులు రెండు అలా ఊపండి. उड़ जाना है एक पंजाबी सॉन्ग है। పంజాబ్ పాట ఉంది. లేచిపోవాలి, उड़ जाना है, उड़ जाना है। వెంటనే ఎగిరి వెళ్ళిపోవాలి. रैप्चर होगा, रैप्चर। हाँ, उड़ जाना है, उड़ जाना है, यीशु नासरी दी दुल्हन ने उड़ जाना है। యేసుతో కలిసి పెండ్లి కుమారుడైన యేసుతో కలిసి పెళ్లి కుమార్తెగా ఎగిరి వెళ్ళిపోవాలి. ओ पास्टर जी पंजाबी का भी ट्रांसलेट कर लेते हैं। खंबला के कलाम दे, खंबला के कलाम दे, यीशु नासरी दी दुल्हन ने उड़ जाना है। पंख लगाकर वचन की ट्रांसलेट करें, करें ट्रांसलेट। पंख होते हैं ना, मोर का पंख होता है, पंख लगाता है मोर, पक्षी जो होता है पंख लगाता है। कलीसिया को पंख लगेंगे और कलीसिया उड़ जाएगी यीशु मसीह के साथ। సంఘ వధువైనటువంటి సంఘానికి పక్షికి రెండు వైపులా రెక్కలు ధరించినట్టు సంఘమంతటికి యేసయ్య రెక్కలు ధరిస్తాడు. పక్షి వలె పైకి ఎగిరి మేఘాల మీద పరలోకానికి మనం వెళ్ళిపోతాం. ఆమేన్. उड़ जाना है, उड़ जाना है, यीशु नासरी दी दुल्हन ने उड़ जाना है। उड़ जाना है, उड़ जाना है, यीशु नासरी दी दुल्हन ने उड़ जाना है। उड़ जाना है, उड़ जाना है, यीशु नासरी दी दुल्हन ने उड़ जाना है। खंबला के कलाम दे, खंबला के कलाम दे, यीशु नासरी दी दुल्हन ने उड़ जाना है। उड़ जाना है, उड़ जाना है, यीशु नासरी दी दुल्हन ने उड़ जाना है। उड़ जाना है, उड़ जाना है, यीशु नासरी दी दुल्हन ने उड़ जाना है। थैंक यू। उड़ जाना है, उड़ जाना है। ఎగిరిపోవాలి, రెక్కలు జాపి పైకి ఎగిరిపోవాలి. यीशु की दुल्हन ने उड़ जाना है। యేసు యొక్క వధువైనటువంటి సంఘం రెక్కలు ధరించి పరలోకానికి ఎగిరిపోవాలి. हम ऐसे उड़ते 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 ऊपर चले जाएंगे। మనం ఎగిరి పరలోకానికి వెళ్ళిపోవాలి. यीशु के साथ जाएंगे। యేసయ్యతో కలిసి పరలోకం వెళ్ళిపోతాం. कितने आनंद की बात है। అది ఎంత సంతోషకరమైన సంగతి అండి. यीशु लेने आएगा। యేసు మనల్ని ఎత్తుకెళ్ళటానికి రాబోతున్నాడు. अगर हम मर भी गए, ఒకవేళ మనం చచ్చిపోయినప్పటికీ పర్వాలేదు. जब यीशु आएगा, ఎప్పుడైతే యేసు వస్తాడో जिस कब्र में मिट्टी में दफन कर दिए गए वो खुल जाएगी और हम जिंदा हो जाएंगे। ఏ సమాధిలో అయితే మనలను మట్టి చేస్తారో ఆ సమాధులు తెరవబడతాయి, సజీవులమై లేచి యేసుతో కలిసి ఎగిరిపోతాం. रैप्चर होगा, रैप्चर ఆరోహణము కాబోతున్నాం. और यीशु बादलों पे होगा। ఆయన మేఘాల మీద వస్తున్నాడు. हम जमीन से बाहर निकल जाएंगे। ఈ భూమి మీద నుంచి మనం పైకి ఎత్తబడతాం. ऐसे उड़ उड़ के चले जाएंगे। అలాగా పైకి ఎగిరిపోతాం. कितने लोग उड़ उड़ के जाना चाहते हैं? వీళ్ళు ఎంతమంది పైకి ఎగిరి పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు? अगर आज रात यीशु आ जाए, ఒకవేళ ఈ రాత్రి యేసయ్య వచ్చాడు అనుకో, क्या आप तैयार हैं? మరి నువ్వు సిద్ధంగా
ఉన్నావా? जाने के लिए వెళ్ళటానికి రెడీగా ఉన్నావా? अगर आज रात ही आ जाए, ఒకవేళ యేసయ్య ఈ రాత్రి వచ్చినా సరే अगर आपने मन नहीं फिराया, ఇంకా మనసు మార్చుకోవాలా, आपने बपटिज्म नहीं पाया, ఇంకా బాప్తిసం తీసుకోవాలా, आपने यीशु को स्वीकार नहीं किया, ఇంకా యేసుని హృదయంలో ప్రభుగా స్వీకరించలా, आप इधर ही छोड़ दिए जाएंगे। నువ్వు ఇక్కడే విడిచిపెట్టబడతావు. लिखा है जो मर गए वो जी उठेंगे, మరణించిన వారు తిరిగి లేస్తారు, जो जिंदा हैं ఇంకా బ్రతికి ఉన్నవారు और यीशु मसीह में हैं యేసు క్రీస్తులో ఉన్నటువంటి వారు वो ही ऊपर जाएंगे। వారు కూడా పైకి ఎగిరి వెళ్ళిపోతారు. हमें ऊपर जाना है। మనం పరలోకం వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. किधर जाना है? ఎక్కడికి వెళ్ళాలి? మనం किधर जाना है? మనం ఎక్కడికి వెళ్ళాలి? कहाँ जाना है? ఎక్కడికి వెళ్ళాలి? మనం कहाँ जाना है? ఎక్కడికి మనం వెళ్ళాలా? कहाँ जाना है? ఎక్కడికి వెళ్ళాలి? మనం नीचे जाना है, ऊपर जाना है? పైకి వెళ్ళాలా, కిందకి వెళ్ళాలా? పైకి వెళ్ళాలా, కిందకి వెళ్ళాలా? जाना है कि नहीं? వెళ్ళాలా లేదా? जाना है कि नहीं? వెళ్ళాలా లేదా? పైకి ఎగిరి వెళ్ళిపోవాలా లేదా? अपने पड़ोसी से ऐसे पूछे, जाना है क्या? మన గట్టికి వెళ్ళాల్సిందేనంటవా? పక్క వాళ్ళని అడగండి, పక్కన మన గట్టికి వెళ్ళాల్సిందేనంటవా? पूछे 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 అడగండి, పక్క వాళ్ళని అడగండి, గట్టికి వెళ్ళాల్సిందేనంటవా? पूछो पूछो पूछो। గట్టికి వెళ్ళాలా? అడగండి, పక్కన వాళ్ళు అడగండి. एक मिनट सुनिए। ఏనండి ఒక మాట. अपने अपने पड़ोसी से ऐसे उसकी आंख में ऐसा आंख डालकर पूछिए, बपतिस्मा हो गया क्या? ఇట్లా ఎదురెదురు మళ్ళండి. మేమిద్దరు ఎలాగున్నా మీ ఇద్దరు కూడా ఇద్దరు అట్టగా వాళ్ళ కళ్ళల్లో చూస్తూ వాళ్ళు చెప్పండి, బాప్తిసం తీసుకున్నావు ఇంతకీ? అడగండి, बपतिस्मा हो गया क्या? బాప్తిసం తీసుకున్నావా? एक बात और पूछिए, మళ్ళీ ఒకసారి అడగండి. अगर आज रात यीशु आ जाए तो क्या आप तैयार हैं? మరి ఈ రాత్రి యేసు ప్రభు వచ్చినట్టయితే నువ్వు రెడీ అయినా, సిద్ధంగా ఉన్నావా? అడగండి, పక్క ఎదురుగా ఉన్న వాళ్ళని అడగండి. ఒకవేళ ఈ రాత్రి యేసు అయ్యి వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎగిరిపోవటానికి? అడగండి. क्या बोल रहे हैं? ఏం చెబుతున్నారు? నాకేం అర్థం కావట్లా. आपको क्या रिप्लाई मिला? ఏం సమాధానం దొరికింది? ఏం చెప్పారు వాళ్ళు? మీ ముందున్నారే, వాళ్ళు ఏం చెప్పారు? సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా? బాప్తిసం తీసుకున్నారా అన్నా? कितने लोगों का बपतिस्मा नहीं हुआ? ఇంకా బాప్తిసం తీసుకోని వారు ఎవరెవరు ఉన్నారు? చెయ్యెత్తండి. ఇప్పటిదాకా ఇంకా బాప్తిసం పొందని వారు చెయ్యెత్తండి. अभी तक नहीं हुआ। ఇప్పటిదాకా ఇంకా బాప్తిసం తీసుకోవాలి అట్టటి వాళ్ళు మాత్రం చెయ్యి పైకెత్తండి. सामने आ जाओ। చెయ్యెత్తిన వాళ్ళంతా ముందుకు రండి, ఒక్కడికి ముందుకు రండి. ఇప్పుడు ముంచడానికి కాదులే, ప్రార్థన చేస్తానికి ముందుకు రండి అంటున్నారు. సావకుండా సమాధి చెయ్యం, పూర్తిగా చచ్చిపోవాలా. కోపానికి, రోషానికి, అబద్ధాలకి, సీరియళ్ళకి, సినిమాలకి అన్నిటికీ చచ్చినాకనే నిన్ను సమాధి చేస్తాం. ఇప్పుడు ఎందుకు చేస్తాం? బతికే ఉన్నావు కాబట్టి. ప్రార్థన చేస్తానికి అయ్యగారు ముందుకు రమ్మంటున్నారు. ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తారు అయ్యగారు. बपतिस्मा होने वाला है। రేపు ఉదయం బాప్తిసం జరుగుతుంది. आप कल बपतिस्मा ले सकते हैं। ఒకవేళ ఈ లోకం వద్దు, పాపం వద్దు, నాకు ప్రభు కావాలని బాప్తిసం తీసుకోవటానికి ఎవరైనా సిద్ధపడి ఉంటే వాళ్ళకి రేపు బాప్తిసం ఇస్తారు. क्या लेना चाहते हैं? మరి బాప్తిసం తీసుకోవటం అంత అవసరం అంటావా? सबको एक एक गाड़ी मिलेगा। बोलो 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 पास्टर, क्या लेना चाहते हैं? తీసుకోవాలా? బాప్తిసం తీసుకోవాలా? नो नो नो, बपतिस्मा लेने वालों को नहीं, सबको एक एक गाड़ी मिल। उदाहरण एग्जाम्पल, तो सब लेने के लिए तैयार हो जाएंगे, लेकिन बपतिस्मा लेने के लिए तैयार नहीं होंगे। गाड़ी मिलना चाहिए। బండి ఉచితంగా బండ్లు పంచుతాం అని అంటే అందరూ చెయ్యెత్తుతారు. బండ్లు ఎవరికి ఇట్లేదు. क्या बोला आपने? గాడి మిలేగా. कितनों को गाड़ी चाहिए? మీలో ఎంతమందికి బండ్లు కావాలా? सबको चाहिए। అందరికీ కావాలి కదా. कितनों को जीवन चाहिए? అయితే మీలో ఎంతమందికి జీవం కావాలా? जब आप बपतिस्मा लेंगे, ఎప్పుడైతే నీవు బాప్తిసం తీసుకుంటావో आपको जीवन मिलेगा, నీకు జీవం దొరుకుతుంది, आपको यीशु मिलेगा। యేసు దొరుకుతాడు. कितनों को यीशु चाहिए? మీలో ఎంతమందికి యేసు కావాలా? यीशु चाहिए, हाथ उठाएं। నాకు యేసయ్య కావాలన్నవారు చేయొద్దండి. यीशु चाहिए? యేసయ్య కావాలి కదా. आधा चाहिए? సగం కావాలా యేసయ్య? पूरा चाहिए? పూర్తిగా కావాలని చెయ్యి పూర్తిగా ఎత్తండి. यीशु चाहिए? యేసు కావాలా?
आज रात मन फिराएं, ఈ రాత్రి మారు మనసు పొందు, पश्चाताप करें, పశ్చాత్తాపడు, बपतिस्मा लें। బాప్తిసం పొందు. आप यीशु पे विश्वास करते हैं? యేసు ప్రభునందు నమ్మకం ఉంచుతున్నావా? चपंडी, చెప్పండి, యేసు ప్రభునందు నమ్మకం ఉంచుతున్నావా? आप विश्वास करते हैं? యేసయ్యను నమ్ముకుంటావా? आप विश्वास करते हैं యేసుని నమ్ముతావా? कि यीशु ही प्रभु है? యేసే ప్రభుని నమ్ముకుంటున్నావా? हाथ नीचे करें। చేతులు దింపండి. यीशु कहता है, యేసు అంటాడు, आप यीशु से प्रेम करते हैं? మీరు యేసయ్యని ప్రేమిస్తున్నారా? कितने लोग यीशु से प्रेम करते हैं? మీలో ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారో చేయెత్తండి. యేసయ్యని ప్రేమించే వాళ్ళు మాత్రం చేయెత్తండి. फिर वही हाथ మళ్ళా సగమే చెయ్యెత్తుతున్నారు. अच्छा से उठाएं, పూర్తిగా ఎత్తండి, చెయ్యి శాంతం ఎత్తండి. యేసయ్యని పూర్తిగా ప్రేమించిన వాళ్ళు हाथ नीचे करें। చేతులు దించండి. यीशु ने कहा, యేసయ్య అన్నాడు, जो मुझसे प्रेम करता है నన్ను ఎవరైతే ప్రేమిస్తారో वह मेरी आज्ञा का पालन करता है। వారు నా ఆజ్ఞలను పాటిస్తారు. आप यीशु से प्रेम करते हैं? మరి మీరు యేసయ్యని ప్రేమిస్తున్నారా? चपंडी, आप यीशु से प्रेम करते మీరు हैं? యేసయ్యని ప్రేమిస్తున్నారా? आप यीशु से प्रेम करते हैं? మీరు అందరూ యేసయ్యని ప్రేమిస్తున్నారా? यीशु ने एक बड़ी आज्ञा दी, ఇది యేసయ్య ఇచ్చిన గొప్ప ఆజ్ఞ. ఇది अपने चेलों से कहा, ఆయన శిష్యులతో చెప్పాడు, जाओ, వెళ్ళండి, जाकर सब जातियों के लोगों को चेला बनाओ సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. और उन्हें पिता और पुत्र और पवित्र आत्मा के नाम से बपतिस्मा दो। తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. जब हम बपतिस्मा लेते हैं, ఎప్పుడైతే మీరు బాప్తిస్మం తీసుకుంటారో हम यीशु के शिष्य बन जाते हैं। అప్పుడు మీరు యేసయ్య శిష్యులు అవుతారు. कितने यीशु के शिष्य बनना चाहते हैं? మీలో ఎంతమంది యేసయ్య శిష్యులుగా మారాలనుకుంటున్నారు చేయొత్తండి. यीशु के शिष्य बनना चाहते हैं? మీరు యేసయ్య శిష్యులు కావాలా? फिर आधा हाथ। సగం చెయ్యి ఎత్తుతున్నారు. यीशु के शिष्य बनने के लिए क्या करना पड़ेगा? అయితే యేసయ్య శిష్యులు కావాలంటే ఏం చేయాలంట? यीशु के शिष्य बनने के लिए क्या करना पड़ेगा? యేసయ్య శిష్యులు కావాలంటే ఏం చేయాలంట? బాప్తిసం తీసుకో. గట్టిగా చెప్పు. బాప్తిసం తీసుకో. यीशु के चेला बनने के लिए क्या करना पड़ेगा? యేసయ్య శిష్యులు కావాలంటే ఏం చేయాలంట? బాప్తిసం తీసుకోవాలి. यीशु का चेला बनने के लिए क्या करना पड़ेगा? యేసయ్య శిష్యులు కావాలంటే ఏం చేయాలంట? బాప్తిసం తీయించుకోవాలి. గట్టిగా. బాప్తిసం తీయించుకోవాలి. यीशु का चेला बनने के लिए क्या करना पड़ेगा? యేసయ్య శిష్యురాలు కావాలంటే నువ్వేం చేయాలంట? బాప్తిసం తీయించుకోవాలి. चेला बनने के लिए क्या करना पड़ेगा? बपतिस्मा लेना पड़ेगा। भाइयों से पूछेंगे, हाँ। यीशु का चेला बनने के लिए क्या करना पड़ेगा? యేసయ్య శిష్యులు కావాలంటే ఏం చేయాలంట? बाप्तिस ले लो। और कौन नहीं लिया? यीशु का चेला बनने के लिए क्या करना? యేసయ్య శిష్యులు కావాలంటే ఏం చేయాలా? क्या आप यीशु के हाथ नीचे करें? చేతులు దింపండి. क्या आप यीशु के शिष्य बनना चाहते हैं? మీరు యేసయ్య శిష్యులు కావాలనుకుంటున్నారా? शिष्य बनना चाहते हैं? నాకు కూడా యేసయ్య శిష్యుడుగా యేసయ్య శిష్యురాలు కావాలనుకున్న వారు చేయొద్దండి. यीशु के शिष्य యేసయ్య శిష్యులు కావాలనుకున్నవారు तो कल क्या करना पड़ेगा? అయితే మరి రేపేం చేయాలంట? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, क्या करना पड़ेगा? ఏం చేయాలంట? अरे जोर से बोलो। గట్టిగా చెప్పండి. नहीं लेना के लेना है? తీసుకోవాలా తీసుకోవద్దా? हाथ नीचे करें। చేతులు దింపండి. कितने लोग बपतिस्मा लेना चाहते हैं? ఎంతమంది రేపు బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్నారు చేయొద్దండి. కోరుకుంటున్న వారు चेला बनना चाहते हैं, बपतिस्मा लेना नहीं चाहते। శిష్యులు కావాలని కోరిక ఉంది కానీ బాప్తిసం మాత్రం తీసుకోవటం ఇష్టం లేదు. बिना बपतिस्मा लिए चेला कैसे बनेंगे? బాప్తిసం తీసుకోకుండా శిష్యురాలు శిష్యుడు ఎట్లాగవుతావు? और कौन बपतिस्मा लेना चाहता है? ఎంతమంది బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నారు చేయొద్దండి. ओ मैं शादी के बाद ही बपतिस्मा लूंगा, పెళ్ళి అయినాక అప్పుడు చూద్దాంలే బాప్తిసం సంగతి. ऐसा सोचते हैं। అట్లా అనుకుంటున్నారు. अगर शादी से पहले यीशु आ गया ఒకవేళ నీ పెళ్లికి ముందే యేసయ్య గాని వచ్చినట్టయితే फिर कहाँ जाएंगे? అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? कितने लोग बपतिस्मा लेना चाहते? हाथ उठाएं। ఎంతమంది బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నారో చెయ్యొద్దండి. शैतान नहीं चाहता कि आप उसकी आज्ञा को पूरा करें। సైతానికి ఇష్టం ఉండదు మీరు దేవుని ఆజ్ఞ 1 2 పాటించటం. 3 4 5 6 7 8 आप लोग बपतिस्मा नहीं लेना चाहते? पानी से डर लगता है? నీళ్లు చూస్తే భయం వేస్తుందా? गर्म करेंगे, गर्म करेंगे। అట్టయితే వేడి నీళ్ళు పెడతాం. हाँ, गर्म करेंगे। బాప్తిసం తొట్టికి వేడి నీళ్ళు పోసేద్దాం. जिस पानी में आप जाएंगे उसमें हम भी जाएंगे। ఏ నీళ్ళల్లో మీరు దిగుతారో ఆ నీళ్ళలో మేము కూడా దిగుతాం. क्या आप लेना चाहते हैं?
మరి మీరు తీసుకోవాలనుకుంటున్నారా? जो लोग लेना चाहते हाथ उठाएं। బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నారా అన్నవారు చేయొద్దండి. क्या आप यीशु से प्रेम करते हैं? మరి మీ యేసయ్యని ప్రేమిస్తున్నారా? तो उसकी आज्ञा पूरा करें ఆయన ఆజ్ఞను పాటించాలా. और बपतिस्मा लें। ఆయన ఆజ్ఞ పాటిస్తూ బాప్తిసం తీసుకోండి. आंखों को बंद करें, కళ్ళు మూయండి. किसी को मैं कंपेल नहीं करूंगा किसी को। ఎవరిని బలవంతం చేసి నేను బాప్తిసం ఇవ్వను. आप फ्री हैं। మీ ఎంపిక మీ స్వయిష్టానికి విడిచిపెడుతున్నా, మీ ఇష్టం. आंखें बंद करें। కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. स्वर्गीय पिता, పరలోకపు తండ్రి, जो लोग बपतिस्मा लेते हैं ఎవరైతే రేపు బాప్తిసం తీసుకోబోతున్నారో, और जिन्होंने अभी तक नहीं लिया, ఇప్పటి వరకు ఎవరైతే తీసుకోలేదో इनके मन को बदल दे, వారి మనస్సులను మార్చండి, इनके जीवन को बदल दे, వారి జీవితాన్ని మార్చండి, ये आपके पीछे चलने पाए, నిన్ను వెంబడించే వారిగా మార్చండి, इच्छा को पूरा करने నీ वाले చిత్తం నెరవేర్చే వారిగా మార్చండి. यीशु के नाम से యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. आमीन ఆమేన్, आमीन। ఆమేన్. जो लोग बपतिस्मा लेना चाहते हाथ उठाए, एक बार हाथ उठाएं। ఎవరెవరు బాప్తిసం తీసుకోవటానికి సిద్ధపడుతున్నారో వాళ్ళు మాత్రం ఒకసారి చేయొద్దండి. फिर से हाथ బాప్తిసం उठाएं। తీసుకోవటానికి 1 సిద్ధపడిన 2 3 4 5 6 7 और 8। पहले कितने थे? पहले जो बताया आपको वो लोग कितने थे? पहले सुबह बपतिस्मा लेने वाले कितने लोग थे? नहीं गिनते हैं। अभी और भी हैं? और भी हैं। कल सुबह आ सकते हैं। कल सुबह बपतिस्मा होगा जी। कितने बजे? 8 बजे 9 बजे? मीटिंग के बाद होता है। मीटिंग के बाद जाना है। ठीक है, तो मीटिंग के बाद देना है। ओके। और जो बाद में आएंगे फिर उनका क्या करेंगे? बाद में नेक्स्ट टाइम बोलेंगे। नेक्स्ट टाइम दे देंगे। ओके, बोलिए कितने बजे सुबह? ఉదయం 10 బాప్తిస్ కార్యక్రమం ఉంటుంది. 11 కోవటం స్టార్ట్ అయింది. కాబట్టి బాప్తిసం తీసుకోవాలని ఆశ ఉంది, సిద్ధపడ్డారు, కానీ కొంతమంది రాలా. వాళ్ళు आपने हाथ नहीं उठाया। మీరు చెయ్యి ఎత్తలేదు కొంతమంది బాప్తిసానికి. 8 लोगों के बिना जो लोग नहीं हाथ उठाया, చెయ్యి ఎత్తనటువంటి వారు ఆ 8 మంది కాక पूरा रात आपके पास है। ఒక రాత్రంతా మీ ఎదురుగా ఉన్నది. ఆలోచించుకోండి, ప్రార్థన చేయండి, मन बनाए, మనస్సు మార్చుకోండి, और बपतिस्मा ले। సిద్ధపడి బాప్తిసం తీసుకోండి. यीशु का बपतिस्मा हुआ था कि नहीं? యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకున్నాడా లేదా? यीशु ने किससे बपतिस्मा लिया? యేసు ప్రభు ఎవరితో బాప్తిసం తీసుకున్నాడు? यूहन्ना से बपतिस्मा लिया। బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం यीशु తీసుకున్నాడు. पानी में गया, యేసు ప్రభు నీళ్ళలోనికి దిగాడు, पानी से बाहर आया, ఆయన బయటకు వచ్చాడు, ఆత్మ పూర్ణుడై బయటకు వచ్చాడు. आकाश खुल गया, ఆకాశం తెరవబడింది, एक आवाज आई, ఒక స్వరం వచ్చింది, यह मेरा प्रिय पुत्र है। ఈయన నా ప్రియమైన కుమారుడు. बपतिस्मा लेने से బాప్తిసం తీసుకోవటం ద్వారా हम परमेश्वर के प्रिय पुत्र बन जाते हैं। దేవునికి ప్రియమైన కుమారుడివి, కుమార్తెగా మారతావు. जो लोग कल बपतिस्मा लेने जा रहे हैं, ఎవరైతే రేపు బాప్తిసం वो తీసుకోబోతున్నారో परमेश्वर के प्रिय पुत्र और प्रिय बेटी बनने जा रहे हैं। దేవునికి ప్రియమైన కుమార్తెలు కుమారులుగా మారబోతున్నారు. अगर आप भी बनना चाहते हैं, ఒకవేళ నీవు కూడా ప్రియ బిడ్డగా మారాలనుకుంటే हाथ नहीं उठाया कोई बात नहीं, చెయ్యత్తలా పర్వాలేదు, ఏం భయపడక్కర్లా. कल सुबह बपतिस्मा ले सकते हैं। నిర్ణయం తీసుకోగలిగితే రేపు బాప్తిసం తీసుకోవచ్చు. प्रभु आप सबको आशीष दे। ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుదురుగాక. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. अंदर की वंदनालु। आमीन ఆమేన్, आमीन ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుదురుగాక. గమనించండి, రేపటి రోజు ఈ మందిరం ప్రభుకై ప్రతిష్ఠించిన రోజు. 2016లో కరెక్ట్గా ఇదే తారీఖు, అంటే జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున 26 जनवरी 26 జనవరి 2016వ సంవత్సరంలో ఈ మందిరాన్ని ప్రభువుకు ప్రతిష్ఠ చేయటం జరిగింది. అప్పుడు చంద్రబాలమ్మ గారు ఉన్నారు, ప్రతాపన్ గారు వచ్చారు, యార్లగడ్డ రానమ్మ గారు వచ్చారు, అనేక మంది దైవజనులు కూడా వచ్చారు. ఆశీర్వాదంగా
ఆరంభం జరిగింది. డెడికేషన్ అయిన తర్వాత అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ సీలింగ్ వేయటం, కింద రాయి పరవటం, తర్వాత ఒక్కొక్కటి ఈ రైలింగ్తో పాటు ఒక్కొక్కటి అంచెలంచెలుగా కొనసాగుతూ వచ్చాయి. తర్వాత పెట్టాం కిటికీలు, తర్వాతే పెట్టాం, ఒక్కొక్కటి అన్నీ సమకూరుతూ వచ్చాయి. కాబట్టి ఇంతవరకు దేవుడు ఆశీర్వాదంగా నడిపించాడు కనుక రేపటి దినాన మరొకసారి గతాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసిన మేళ్ళన్నీ తలపోసుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రోజు. అందుకని చెప్పేసి ఆల్రెడీ రేపటి ఫంక్షన్ కోసం రేపు ప్రేమ విందు ఉంటుంది. పచ్చడి మెతుకులు పెట్టరు కానీ ప్రేమ విందు ఉంటుంది. ఆల్రెడీ 1.5-2 క్వింటాలు చికెను ఇంకా సేఫ్టీకి చేరిపోద్ది. సరుకులు కావలసిన సమస్తం చేరాయి, రెడీగా ఉన్నాయి. అందుకని చెప్పి అందరికీ సమృద్ధిగా పని ఉంది. ఇంటి వారికి చేతి నిండా పని ఉంది. వెల్లుల్లిపాయలు వలవాల, కొబ్బరికాయలు పగల కొట్టాల, తర్వాత మిక్సీలకి వేసి గ్రైండర్లకి వేసి అంతా రెడీ చేసుకుంటే 3 చికెన్ వచ్చేస్తుంది. అంతా వండి రెడీ చేసి పెట్టుకుంటే 10 అంతా అయిపోయి బాప్తిసం ఉంటుంది. ప్రార్థనలో కూర్చుంటే 11 కూటం స్టార్ట్ చేస్తే 1-2 ముగించుకుని 2 అయ్యగారు కారు ఎక్కుతారు. హైదరాబాద్ వెళ్ళిపోయి విమానం ఎక్కేస్తారు. హల్లెలూయా. అందుకని చెప్పి అందరూ సహకరించండి. తలా పని చేస్తే రేపు వచ్చేటువంటి అనేక మందికి మనం సమాధానం చెప్పగలుగుతాం. అందరికీ సాలినంత సమృద్ధిగా భోజనం పెట్టి రేపటికి దేవుడు ఏది సిద్ధపరిచారో అయ్యగారు సందేశం, వర్తమానం, వాక్యం అది విని అందరం తృప్తిగా భోజనం చేసుకుని వెళ్ళిపోదాం. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. అందరూ కలిసి పనిచేస్తే పని అయిపోతుంది. అందుకని చెప్పి అందరూ సహకరించండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్కరోజే కదా, నిద్ర ఉండదు. ఒకదాని అంటే ఒకటి అన్ని పనులు ఉంటాయి. చేసిన వాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది. అందువల్ల పర్వాలా ప్రభు కోసం ఈ రాత్రి అంతా త్యాగం చేసి కష్టపడదాం. రేపు కూడికంతా జయకరంగా జరిగేటట్టు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేయండి, పని చేయండి. ప్రభు మనందరినీ ఆశీర్వదించుదురుగాక. చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవా, నీ దాసుని నిలబెట్టి చక్కని సందేశం ఇచ్చినందుకు నీకు వందనాలు. వరుడుగా వస్తున్న యేసయ్య, వధువుగా సిద్ధపడమన్నావు. సిద్ధపడిన వారు చనిపోయిన సమాధిలో నుంచి లేపి నీతో కలిపి తీసుకుని వస్తానన్నావు. సజీవులుగా ఉండి ఉన్నట్టయితే రెప్పపాటున రూపాంతరం చెంది మహిమ దేహంతో మహిమ శరీరం ధరించిన వారమై మహారాజు, రాజుల రాజు, ప్రభులో ప్రభు అయిన వరుడైన యేసు మేఘాల మీద వస్తుండగా ఇక్కడికి ఎక్కి రండి అనగానే ఏకంగా కొట్ల కొలది దూతల పరిశుద్ధులతో కలిసి మేమంతా ఎగిరి రెక్కలు ధరించిన వారమై ఎగిరి మేఘాల మీద ఎక్కి యేసుతో కలిసి పరలోకం వెళ్ళి సదాకాలం యుగ యుగాలు మా తండ్రివైన నీవు ఉండు చోట నీ యొద్దనే మేము కూడా యుగ యుగాలు నిత్య రాజ్యములో, ఆనంద రాజ్యములో, ఆకలి దప్పి లేని రాజ్యంలో, బాధలు కన్నీరు దుఃఖం లేని ఆ రాజ్యంలో నీతో కూడా సదాకాలం ఉండి ధన్యత భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఇంకా రక్షణ పొందిన వారు రక్షింపబడి, మారుమనసు పొందిన వారు మార్పు చెంది, నమ్మి బాప్తిసం పొందిన వారు బాప్తిసం పొంది సిద్ధపడి నీ రాకకై వేచి ఉండేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కోరుకుంటూ వర్తమానం ఇచ్చిన నీ దాసుని ఆశీర్వదించమని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ఈ రాత్రికాల దీవెనాశ్రాలతో నింపమని, రేపు జరిగిన కార్యక్రమం అంతట్లో తోడుగొండి. నలుదిశల నుంచి వేలాయి వేసి పొరేడు పెట్లను ఇశ్రాయేలు గుడారం వద్దకు తోడుకొచ్చినట్టు నీ బిడ్డలందరినీ క్షేమంగా నీ సన్నిధికి తోడుకొచ్చి రేపు జరగనయ్యున్న ప్రతి కార్యం ఆశీర్వాదంగా దీవెనకరంగా జరిగించమని, సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ, ఎవరెవరైతే గుప్పిలి విప్పారో, దీని కొరకు కష్టపడుతున్నారో, ఎవరెవరైతే ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నారో వారి ఒక్కొక్కరికి అందరికీ తగిన జీతం
ప్రతిఫలం నీ పరలోక ధననిధి నుంచి నీ బిడ్డలందరికీ దయచేయమని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానయ్యున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు, అందరికి వందనాలు. పక్క వారికి చెప్పండి, ఈ లోకం 3 నాళ్ళ ముచ్చటే, పరలోకం సదాకాలం సంతోషం. పరలోకం కోసం సిద్ధపడు, రెడీగా ఉండు.